నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూద్దాం. సింప్లిసిటీ అనేటటువంటిది 2 స్టెప్స్ అంతే. ఒకటి ఏది ఎసెన్షియలో తెలుసుకోవడం, మిగిలిన దాన్ని ఎలిమినేట్ చేయడం, అది సింప్లిసిటీ అవుతుంది. ఆ సింప్లిసిటీ అనేటటువంటిది లైఫ్ని మనకి చాలా కాంప్లెక్సిటీస్ అన్నీ తగ్గించేస్తుంది. మన ప్రాబ్లమ్స్ని కానీ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ని కానీ వీటన్నిటిని సాల్వ్ చేసుకోవడానికి, ఉన్న కాంప్లెక్సిటీని తగ్గించి ఒక వేలో వెళ్ళడానికి అది మనకి యూజ్ అవుతుంది. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేటప్పటికి G7 అనేటటువంటి గ్రూపింగ్లో లేనటువంటి కంట్రీ ఏంటి అని అడుగుతున్నారు. జపాన్ ఉంది, జర్మనీ ఉంది, ఇటలీ ఉంది, గ్రీస్ అనేటటువంటిది లేదు. అందువల్ల ఆన్సర్ డి అవుతుంది. రెండోది చూద్దాం. స్టిరాయిడ్స్ అనేటటువంటివి కోవిడ్ ట్రీట్మెంట్కి వాడతాం కదా, అవి ఏంటి అని. వీటిని యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపు ఇవి రాకుండా, ఇమ్యూనో సప్రెసెంట్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్గా ఉండకుండా మనకి స్టిరాయిడ్స్ అనేవి యూజ్ అవుతాయి. అవునా కాదా? ఎస్. స్టిరాయిడ్స్ని మిస్యూజ్ చేయడం వల్ల, మిస్యూజ్ అంటే ప్రాపర్ డోసెస్లో ఇవ్వకుండా అతిగా ఇచ్చినా ఇలా ఇచ్చినా మ్యూకర్ మైకోసిస్ అనేటటువంటిది రావచ్చు పోస్ట్ కోవిడ్ రికవరీలో. అంటే ఈ స్టిరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటటువంటి దెబ్బతింటుంది కాబట్టి మరి ఆ కంటెక్స్లో అది మ్యూకర్ మైకోసిస్ దీనికి దారితీయచ్చు. అవునా? సో ఒకటో స్టేట్మెంట్ అనేటటువంటిది కరెక్టే, రెండోది కరెక్టే. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? ఇన్కరెక్ట్ ఏది అని అడిగారు. అందువల్ల మనకు ఆన్సర్ డి అవుతుంది. ఇది 14th సంబంధించినటువంటి ఆర్టికల్స్ యొక్క జిస్ట్ అండి. ఇది 15th సంబంధించినటువంటి ఆర్టికల్స్ యొక్క జిస్ట్. లాస్ట్లో వీడియో అయిపోయిన తర్వాత వీటిని చూసుకోండి ఒకసారి. సరే, మరి మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామా? ఫస్ట్ ఆర్టికల్ గల్వాన్ వ్యాలీలో క్లాషెస్కి సంబంధించి. ఇక్కడ చైనా అనేటటువంటిది LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర తన యొక్క బేసెస్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంటుంది అన్నది రీసెంట్గా వచ్చిన ఆర్టికల్స్. సో గల్వాన్ ఇష్యూ అయ్యి 1 year కంప్లీట్ అయింది. మరి ఈ కంటెక్స్లో అసలు ఆ విషయం ఏంటి, ఈ LAC అంటే ఏంటి, దాని యొక్క క్లెయిమ్స్ అసలు ఏంటి, ఇవి మనం ఒకసారి చూసేద్దామా? LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. అంటే ఇండియా చైనా మధ్యలో ఈ లదాఖ్ ప్రాంతంలో కాన్ఫ్లిక్ట్ ఉంది. సో దానికోసం టెంపరీగా గీసినటువంటి ఈ లైన్ని LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని పిలుస్తాం. దానికి ఇటు సైడ్ ఉంటే చైనా అడ్మినిస్ట్రేటివ్ రీజన్ అని అంటాం. ఇది మన యొక్క లదాఖ్ అనమాట. ఇదంతా మన యొక్క లదాఖే. మన ప్రకారం అదంతా మన భూభాగమే. 1962 ఆ వార్ అప్పుడు అది వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళింది. సరే, గల్వాన్ వ్యాలీ అనేది ఇక్కడ ఉంది, అంటే బార్డర్ రీజన్లో ఉంది, ఇక్కడ దగ్గరలో ఉంది. సో ఇక్కడ క్లాషెస్ జరిగాయి లాస్ట్ ఇయర్. మనం ఇక్కడ గమనించి చూస్తే ఇంకా ఇక్కడ హాట్ స్ప్రింగ్స్, ప్యాంగాంగ్సో లేక్ అని ఉంటుంది. ఇక్కడ ఈ బార్డర్ రీజన్లో దెస్మాంగ్ అని రకరకాలైనటువంటి ప్రాంతాల్లో లాస్ట్ ఇయర్ LAC దగ్గర కాన్ఫ్లిక్ట్ అనేటటువంటి జరిగింది. చైనా ఏమంటుందంటే 1959లో అప్పట్లో జోహు ఎన్లాయ్ మరియు మనం ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళిద్దరి మధ్యలో మెక్మోహన్ లైన్, చైనా ఇండియా మధ్యలో ఉండే బార్డర్ లైన్ మెక్మోహన్ లైన్ అంటాము. దానికి సంబంధించి అటు 20 కిలోమీటర్స్ ఇటు 20 కిలోమీటర్స్ ఎవరు ఉండకుండా ఉండాలి. కానీ మీరేమో ఇక్కడ దగ్గరే ఒక రోడ్డు వేసుకున్నారు, అది వాళ్ళ క్లెయిమ్. ఇండియా ఏమంటుందంటే అసలు ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ LAC అనేటటువంటిది అసలు బార్డర్ కాదు. బార్డర్ అయితే మేము సరే, ఇది టెంపరీ లైన్ కదా, మేము అసలు దాన్ని ఎందుకు పరిగణించాలి అని మనదన్నమాట. అలాగా 2 దేశాల మధ్య క్లాషెస్ జరిగాయి. లాస్ట్ ఇయర్ 20 మంది జవాన్లు అనేటటువంటి వాళ్ళు ఆ క్లాషెస్లో మరణించడం కూడా జరిగింది. సో అటువంటి కంటెక్స్లో ఇప్పుడు అసలు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, మరి ఈ కంటెక్స్లో వే ఫార్వర్డ్ ఏంటి, పొలిటికల్ సొల్యూషన్ అనేది తీసుకొని రావాలి. ఆల్రెడీ కొన్ని ఇప్పుడు గోగ్రా అని హాట్ స్ప్రింగ్స్ అని ఉన్నాయా, ఆ ఏరియాస్లో డిస్ఎంగేజ్మెంట్ అనేటటువంటి జరగాలి. ఏవైతే ట్రూప్స్ అనేటటువంటి ఉన్నాయో అవి డిస్ఎంగేజ్మెంట్ అనేటటువంటి జరగాలి ఆ ప్రాంతం నుంచి. ప్లస్ ఆ గల్వాన్ ఏరియా అనేటటువంటిది ఏదైతే ఉందో దానికి ఫైనల్ సొల్యూషన్ పొలిటికల్ సొల్యూషనే. ఇప్పుడు మన యొక్క జియో పాలిటిక్స్ అన్నవి అంటే వివిధ దేశాలు, ఇప్పుడు యుఎస్కి చైనాకి ఉన్న రైవల్రీ మనం యుఎస్కి దగ్గరైనప్పుడు ఈ పొలిటికల్ రైవల్రీస్ అన్నటువంటి మన బార్డర్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సో ఆ బార్డర్ రాకుండా, అలాంటి బార్డర్ కాన్ఫ్లిక్ట్ వస్తే త్వరగా రిజాల్వ్ చేసుకునేలాగా ఆల్రెడీ ఎన్నో సిస్టమ్స్ ఉన్నాయి, వాటన్నిటిని స్ట్రెంగ్తెన్ చేసుకోగలగాలి.
నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. G7 సమ్మిట్కి సంబంధించి చాలా ఆర్టికల్స్ వచ్చాయండి. అవన్నీ కలిపి మనం ఒకేసారి చదువుదాం. ఆల్రెడీ నిన్న లాస్ట్ వీడియోలో కూడా G7 గ్రూప్ ఆఫ్ 7 అంటే ఏంటి, దాంట్లో ఏ ఏ దేశాలు ఉన్నాయి, దాంట్లో జరిగిన మీటింగ్స్లో వచ్చిన అవుట్కమ్స్ ఏంటి, అవన్నీ మనం చదివాం. సో మనం ఏం చేయాలి, ఆ లాస్ట్ నోట్స్ని ఇవాళ నోట్స్ని కలిపి రివిజన్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. మరి G7 సమ్మిట్ యొక్క అవుట్కమ్స్ ఏంటి ఇక్కడ చూడండి. గ్రూప్ ఆఫ్ 7 డెవలప్డ్ కంట్రీస్ అనేవి మనకి స్పెషల్ ఇన్వైటీస్గా కొన్ని కంట్రీస్ని పిలిచాయన్నమాట. 4 దేశాలని పిలిచాయి. ఇండియా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇలాగా 4 దేశాలని పిలిచాయి. ఇండియా అనేటటువంటిది స్పెషల్ ఇన్వైటీగా 2003 నుంచి ఉంది. 1975లో ఈ గ్రూప్ ఫామ్ అయిందండి. ఈ 7 దేశాల సమూహం, అది మధ్యలో 8 దేశాలైంది, మళ్ళీ 7 దేశాలైంది. 2003 నుంచి స్పెషల్ ఇన్వైటీగా ఇండియా అనేటటువంటిది ఉంది. సరే, ఈ కంటెక్స్లో ఈ గ్రూప్ తీసుకునే నిర్ణయాలు ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి. G7 అనేది 1 బిలియన్ వ్యాక్సిన్ డోసెస్ని డెవలపింగ్ కంట్రీస్కి మేము డొనేట్ చేస్తాం, ఫ్రీగా ఇస్తామంది. బిల్డ్ బ్యాక్ బెటర్ వరల్డ్ అనేటటువంటి ఆల్టర్నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ని, చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్కి ఆల్టర్నేటివ్ తీసుకొని రావడం. ట్యాక్స్ డీల్ అంటే మినిమం కార్పొరేట్ ట్యాక్స్ అనేటటువంటిది ఉండాలి, దాన్ని చెప్పడం. ఆరిజిన్స్ ఆఫ్ కోవిడ్-19 యొక్క ఆరిజిన్స్ ఏంటి అని చెప్పడం. మన ఇండియా, మన ప్రైమ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేస్తూ సైబర్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ ఉండాలి అన్నారు. దాంతోపాటు ఓపెన్ సొసైటీ స్టేట్మెంట్ అనేటటువంటిది రిలీజ్ చేశారు. ఓపెన్ సొసైటీస్ అంటే డెమోక్రసీస్ అని. సో ఈ ఓపెన్ సొసైటీస్ స్టేట్మెంట్ అనేటటువంటి దాంట్లో ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేటటువంటివి ఖండిస్తూ ఇనీషియల్గా దాన్ని ప్రిపేర్ చేశారు. అయితే మనకు తెలుసు ఇండియాలో లాస్ట్ ఇయర్ వివిధ రకాల కారణాల వల్ల ఇంటర్నెట్ షట్ డౌన్స్ జరిగాయి. సో అందుకని ఇక్కడ ఏమన్నారంటే, ఎస్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేటటువంటిది ఉండాలి, ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్నెట్ ఉండాలి, కానీ ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఇంటర్నెట్ అన్నటువంటిది నేషనల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీని కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్నారు. సో ఇనీషియల్గా క్రిటిసైజ్ చేశారు. ఫైనల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసేటప్పుడు ఎస్, సెక్యూరిటీ అనేటటువంటిది బ్యాలెన్స్ చేసుకోవాలన్న ఉద్దేశంతో చెప్పారు. దాంతోపాటు ఈ పర్టికులర్ మీటింగ్లో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటి అంటే D10 అంటే డెమోక్రసీ 10 అనేటటువంటి గ్రూపింగ్ తీసుకొని రావాలి అన్నట్టుగా. ఇది మన ట్రంప్ ఉన్నప్పుడు ప్రపోజ్ చేశారు. ఇండియా ఇలాంటి దేశాలని కూడా యాడ్ చేసుకుంటూ ఒక గ్రూపింగ్ తీసుకొని రావాలి అని. సో ఈ సందర్భంలో D10 అనే గ్రూపింగ్ లాంటిది రావచ్చు అన్నటువంటిది ఒక హింట్ లాగా దీన్ని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఆరిజిన్స్. కోవిడ్-19 యొక్క ఆరిజిన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అని. కోవిడ్-19 ఆరిజిన్కి సంబంధించి WHO అనేటటువంటిది 4 విధాలుగా చెప్తుంది. ఒకటి, న్యాచురల్ హోస్ట్ అంటే బ్యాట్ నుంచి స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు. రెండోది, అన్నోన్ మనకు తెలియనటువంటి ఇంటర్మీడియరీ హోస్ట్ అయి ఉండొచ్చు, లేదా ల్యాబొరేటరీ నుంచి అయి ఉండొచ్చు, లేదా ఫుడ్ ద్వారా అయి ఉండొచ్చు. ఇలాగ 4 ఆప్షన్స్ చెప్పింది. ఇప్పటికీ మనకి క్లారిటీ అనేటటువంటిది లేదు. ఇప్పుడున్నటువంటి బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటటువంటిది ఏ విధమైనటువంటి వైరసెస్నైనా సరే తయారు చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది. ఇలాంటి టైంలో ఆరిజిన్స్ ఏంటి అని మనకి క్లియర్గా తెలిస్తే దీనికి ఏ విధంగా ఫైట్ చేయాలి, దీన్ని అంటే ఆ సీక్వెన్సెస్ ఏంటి అని మనకు తెలిస్తే ఫైట్ చేయడం ఏంటో తెలుస్తుంది. ఒకవేళ ల్యాబ్ నుంచి యాక్సిడెంటల్గా కానీ ఇలాగ వచ్చిండుంటే ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ రాకుండా, లేదు హోస్ట్ ద్వారా వచ్చింది, దేని ద్వారా వచ్చింది అని తెలిస్తే ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ అనేటటువంటి వాటిని కొంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలిగేలాగా ఉంటుంది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఆరిజిన్స్ అనేవి అన్క్లియర్గా ఉంటే ఏమవుతుంది అని. నెక్స్ట్ ఆర్టికల్ సైబర్ సెక్యూరిటీ అనే దానికి సంబంధించింది. దీంట్లో ఏమంటున్నారు, ఇంతకుముందు సైబర్ సెక్యూరిటీ అంటే డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్, స్ట్రాటజిక్ ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ పైప్ లైన్స్ కానివ్వండి, ఇలాంటివి స్ట్రాటజిక్ ఏరియాస్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, వీటిని టార్గెట్ చేసేవాళ్ళు. డిఫెన్స్, స్ట్రాటజిక్ అనేవి ప్రైమరీ టార్గెట్స్గా ఉండేవి. ఇప్పుడు అది సివిలియన్ టార్గెట్స్కి మారింది. సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేటటువంటివి సివిలియన్ టార్గెట్గా మారింది. అది ఇప్పుడు ప్రాబ్లం అయింది. మనం రీసెంట్గా కూడా చూస్తే కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ యొక్క డేటా అనేటటువంటి దాన్ని ఫేక్ లింక్స్ పంపించి దీంట్లో మీ అఫీషియల్ ఐడి ఇది పంపించండి అన్నట్టుగా జరిగింది. ఫిషింగ్ అని చెప్తా. సో అటువంటిది జరిగింది. అంటే సివిలియన్స్ని ఇటు డిఫెన్స్ స్ట్రాటజిక్ ఉంది, దానికి అడిషనల్గా ఇదే మొదలైంది. మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టర్మ్ని మెన్షన్ చేశారండి. దాని పేరు Day 0 అంటారు.
డే జీరో అంటే ఏంటంటే ఇంతకుముందున్న డేటా మొత్తం పోతుంది. డే జీరో ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్ అని అంటారు. అంటే ఇంతకుముందు ఉన్న డేటా మొత్తం పోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనము అర్మాకో అనేటటువంటి సౌదీ అరేబియాకు సంబంధించినటువంటి ఆయిల్ ప్రొడ్యూసర్ అన్నమాట. సో అది డే జీరో సాఫ్ట్వేర్, దాని మీద అటాక్ జరిగింది. 30,000 కంప్యూటర్లో ఉండేటటువంటి డేటా మొత్తం ఎరేజ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ రెస్టోర్ చేసుకోవడానికి లేకుండా. సో అది కానీ బిగ్గెస్ట్ థ్రెడ్స్లో మనం చూస్తే స్టక్ నెస్ట్ అనేటటువంటిది. సో ఈ స్టక్ నెట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆర్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని అది టార్గెట్ చేసింది. రీసెంట్గా మనకి యుఎస్ఏకి సంబంధించినటువంటి సోలార్ విండ్స్ అనేటటువంటి ఇది యుఎస్ఏ యొక్క స్ట్రాటజిక్ సెక్టార్ని హిట్ చేసింది. సోలార్ విండ్స్ అనేటటువంటి దాంతో యుఎస్ఏకి సంబంధించినటువంటి స్ట్రాటజిక్ డిఫెన్స్ ఏరియా వీటిని టార్గెట్ చేయడం, ఇలా ఎన్నో రకాల సైబర్ థ్రెట్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రిపేర్డ్నెస్ అనేటటువంటిది ఇంపార్టెంట్. మరి ఏం చేయాలి ప్రిపేర్డ్నెస్ కోసం? టెక్నాలజీస్, మనకు ఆల్రెడీ వివిధ రకాల టెక్నాలజీస్ ఉన్నాయి. టెక్నాలజీస్ ద్వారా సెక్యూరిటీని ఇంకా పెంచుకోగలగాలి. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనకి క్వాంటమ్ కంప్యూటర్స్, మెషిన్ లెర్నింగ్, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ప్రిపేర్డ్నెస్ అన్నటువంటిది పెంచుకోవాలి. పబ్లిక్ డొమైన్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెగ్యులర్గా వల్నరబిలిటీ అసెస్మెంట్ ఎంత ఉంది అని తెలుసుకోగలగాలి. రైట్. సో ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ వీటన్నిటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ఆల్రెడీ దీంట్లో హ్యాకర్స్ అడ్వాన్స్డ్గా ఉండి గవర్నమెంట్స్ బిహైండ్ ఉండకూడదు కదా. ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి టెక్నాలజీస్ వాడుకోవాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటిదండి. నెక్స్ట్ ఆర్టికల్, ప్లానింగ్ ఫర్ బయోసెక్యూర్ ఫ్యూచర్ అంటున్నారు. అంటే బయోసేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేవి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఈ ల్యాబ్ హైపోథెసిస్ అనేటటువంటిది బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఇక ల్యాబ్ నుంచి ఎస్కేప్ అయ్యి ఉండొచ్చు లేదా డెలిబరేట్గా జరగచ్చు అని. సో బయోసెక్యూర్గా ఉండాలి, బయోసేఫ్గా ఉండాలి ఏ టెక్నాలజీ అయినా సరే. మరి దాన్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయగలుగుతాం? వరల్డ్ వైడ్గా బయోసేఫ్టీ అండ్ బయోసెక్యూరిటీని పెంపొందించేందుకోసం మనకి ఒక ఇంపార్టెంట్ కన్వెన్షన్ అనేటటువంటిది ఉంది. ఆ కన్వెన్షన్ పేరే బయోలాజికల్ అండ్ టాక్సిక్ వెపన్స్ కన్వెన్షన్ అంట. అంటే ఈ పర్టికులర్ బయోలాజికల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్గా వాడచ్చు. సో ఈ వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్గా వాడకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒకవేళ దీన్ని డెలిబరేట్గా గనక దీన్ని వదిలి ఉంటే కోవిడ్ అనేది, అప్పుడు వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్గా పిలవచ్చా? ఎన్ని లక్షల కోట్లు నష్టం వచ్చింది, ఎన్ని లక్షల మంది చనిపోయారు? సో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్గా అది మారకుండా ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా సేఫ్టీ లెవెల్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో మానిటర్ చేయగలగాలి. బయోలాజికల్ టాక్సిక్ వెపన్స్ కన్వెన్షన్ ఉంది, ఇంటర్నేషనల్గా ఉంది. కానీ దాంట్లో ప్రాబ్లం ఏంటి? వెరిఫికేషన్ అనేటటువంటిది లేదు. ఆ వెరిఫికేషన్ సిస్టమ్ అనేటటువంటిది బిల్డ్ చేసుకోవాలి. వెరిఫికేషన్ సిస్టమ్ని బిల్డ్ చేసుకోగలగడము ఇండియా లాంటి కంట్రీస్ ఇంకా స్పెసిఫిక్ మెజర్స్ తీసుకోవాలి. ఏమేం మెజర్స్ తీసుకోవచ్చు? ఇండియాలో ఆల్రెడీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉన్నాయి. మరి ఇండియా ఏం మెజర్స్ తీసుకోవచ్చో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇండియా అనేటటువంటిది సర్వీలియన్స్ మనం వీక్గా ఉన్నాం. ఏదన్నా డిసీజ్ రాగానే దాన్ని సర్వీలియన్స్ చేసే పరిస్థితిలో వీక్గా ఉన్నాము. పూర్ డిసీజ్ సర్వీలియన్స్ ఉంది. ఇన్సఫిషియంట్ కోఆర్డినేషన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య ఉంది. ఇటువంటి కంటెక్స్లో హెల్త్ కేర్ సిస్టమ్ కూడా బాగాలేదు. అందుకని ఏం చేయాలి? కోఆర్డినేషన్ని పెంచుకోగలగాలి. ఐసీఎంఆర్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా వీటన్నిటికీ సంబంధించి గైడ్లైన్స్ కోఆర్డినేట్ చేసుకునే విధంగా పెట్టుకోవాలి. ముందుగా జూనోటిక్ డిసీజ్, వాటి రిస్క్ ఉండొచ్చు. సో ఏ విధంగా వాటిని సపరేట్ చేసుకోవాలి, డేటా పెట్టుకోవడము. ఆ విధంగా ప్రతిదీ కూడా బయోసెక్యూరిటీకి సంబంధించి అటు పాలసీ వైజ్గాను ఇటు కోఆర్డినేషన్ వైజ్గాను ఇలా కనుక చేసుకోగలిగితే బయోసెక్యూర్ వరల్డ్ని బిల్డ్ చేసుకోగలం మనము. నెక్స్ట్ ఆర్టికల్, ఇక్కడ జస్ట్ ఈ పదం చెప్పడం కోసం ఈ ఆర్టికల్ తీసుకున్నానండి, మనిచీనియన్ విజన్ అని. ఇక్కడ ఆర్టికల్ ఏంటి అంటే, జో బైడెన్ యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన డెమోక్రటిక్ కంట్రీస్, నాన్ డెమోక్రటిక్ కంట్రీస్, అథారిటేరియన్ కంట్రీస్ అని డివైడ్ చేశారు. అలాంటి మనిషీనియన్ థియరీ అనేటటువంటిది ఉపయోగపడదు అన్నారు. సో ఆ ఆర్టికల్ మనకు అక్కర్లా. ఇంతకీ మనిషీనియన్ అంటే ఎవరు? ఆర్ట్ అండ్ కల్చర్లో వీటిలో అడుగుతారు. ఐఆర్లో కంట్రీస్ని ఇలాగ రెండుగా డివైడ్ చేయడం, కోఆర్డినేషన్ లేకుంటే గ్లోబల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేకపోవడం, అది మనకు తెలుసు.
ఇక్కడ మనీషీనియన్ 3rd సెంచరీ ఏడీకి సంబంధించినటువంటి ప్రాఫిట్ అనమాట. ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతంలో ఆయన యొక్క ఫిలాసఫీ బాగా ఫేమస్. అంటే గుడ్ అండ్ బ్యాడ్ రెండూ డిఫరెంట్, రెండే. రియాలిటీ అంటే ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అంతే, అంతేగాని మధ్యలో ఉండొచ్చు అన్నటువంటి దాన్ని చూడలేదు. సో అటువంటి అబ్సల్యూట్ థియరీని మనీషీనియన్ థియరీ అని పిలుస్తారు. సో అది మనం తెలుసుకోవాలి. మనీషీనియన్ థియరీ పర్షియన్ ప్రాంతంలో, ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతంలో 3rd సెంచరీ ఏడీ ఆ ప్రాంతంలో ఎవాల్వ్ అయింది, అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీకి సంబంధించింది. రీసెంట్గా మన అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఒక కాఫీ ట్రీ అనేటటువంటిది కొత్త ట్రీని కనుగొన్నారు అని చెప్తున్నారు. సో ఇది పైరోస్ట్రియా అనేటటువంటి పర్టికులర్ జీనస్కి సంబంధించినటువంటిది. దీని యొక్క అంటే దాని యొక్క ఫీచర్స్ అనేటటువంటి డిఫరెంట్గా ఉన్నాయి. అండమాన్ నికోబార్, ఇక్కడ మనకి దాని ఫీచర్స్ ఏంటి ఇలా అడగకపోవచ్చండి. ఎలా అడగచ్చు? ఇప్పుడు ఈ అండమాన్ ఐలాండ్స్లో కనుగొన్నారు. అండమాన్ ఐలాండ్స్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ కాఫీ చెట్లు జనరల్గా మడగాస్కర్ అంటాం, ఆఫ్రికాకి ఇటు సైడ్ తూర్పు వైపున ఉంటుంది. మడగాస్కర్ ప్రాంతంలో ఇటువంటి కాఫీ ట్రీ చెట్లు ఎక్కువగా ఉంటాయి, అక్కడ నేటివ్ ట్రీస్. మరి ఇక్కడికి ఎలా వచ్చాయి? దాన్ని బట్టి మనకి అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి ఏమన్నా కంపారిజన్ ఉందా, అది మనం చూసుకోవచ్చా? ఎస్, ఆ కంపారిజన్ అనేటటువంటిది ఏంటి అది మనం చూసుకోవచ్చు. ప్లస్ ఇది ఈక్వేటర్కి దగ్గరగా ఉంది కొంత. సో అందువల్ల అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఎక్కువగా మనకి రెయిన్ ఫారెస్ట్లు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ హిల్లీ ఏరియాస్ అనేవి ఉన్నాయి. కాఫీ ప్లాంటేషన్స్, టీ ఇవి హిల్లీ ఏరియాస్లోనే పెరగగలుగుతాయి. టెంపరేచర్స్ కాఫీకి స్పెసిఫిక్గా అటు టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి, ఇటు వాటర్ అవైలబిలిటీ ఉండాలి, ఇటు వాలుగా ఉండేటటువంటి ఉపరితలాలు ఉండాలి. సో అలాంటి ప్రదేశాల్లోనే కాఫీ ప్లాంటేషన్స్, కాఫీ ట్రీస్ పెరుగుతాయి. సో దీని యొక్క జాగ్రఫికల్ సిచ్యువేషన్ మనం గమనించి చూస్తే అప్పుడు మనకి ఇటువంటి ట్రీ స్పీషీస్ మడగాస్కర్ అక్కడ అది కూడా ట్రాపికల్ కంట్రీ, సో ఇది కూడా ట్రాపికల్ కంట్రీ, ఆ విధంగా మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ నదర్న్ ఐలాండ్కి సంబంధించి మాక్రాన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్, ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ని బ్రిటన్ అనేటటువంటిది క్రిటిసైజ్ చేసింది అంటున్నారు. ఇంతకీ ఏంటి అసలు ఆ క్రిటిసిజం ఏంటి, ఎందుకు వాళ్ళకి ఆ గొడవ వచ్చింది, ఈ నదర్న్ ఐర్లాండ్ అనే కంట్రీ ఏంటి, ఇది చూద్దాం. ఐఆర్లో దీన్ని మనం చదువుకుంటాం. చూడండి, మనకి యునైటెడ్ కింగ్డమ్, యూకే అంటాం. యునైటెడ్ కింగ్డమ్ అనే దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. 1 ఇంగ్లాండ్, 2 వేల్స్, 3వది స్కాట్లాండ్, 4వది నదర్న్ ఐర్లాండ్ అంటాం. అయితే ఇంతకుముందు ఇవంతా కూడా మన యొక్క యూరోపియన్ యూనియన్ అనే దాంట్లో ఉండేవి. లాస్ట్ ఇయర్ కంప్లీట్గా యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వచ్చేసింది. అయితే ఈ ఐర్లాండ్, నదర్న్ ఐర్లాండ్ అనేది ఒకే ఐలాండ్, ఇది అవునా, ఒకే ఐలాండ్. అంటే ఈ 3 సపరేట్గా ఉన్నాయి జాగ్రఫికల్గా, ఇది సపరేట్గా ఉంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఏమంటారంటే, నేను చెప్పింది అదండి, జాగ్రఫికల్గా అది సపరేట్గా ఉంది నదర్న్ ఐర్లాండ్ అని చెప్పానే కానీ యూకేలో పార్ట్ కాదని నేను చెప్పలేదని ఫ్రాన్స్ అంటుంటే, యూకే ఏమో ఇప్పటికీ కూడా యూరోపియన్ యూనియన్ నుంచి మేము బయటకు వచ్చాం, ఈ ఐర్లాండ్ అనేటటువంటిది యూరోపియన్ యూనియన్ కంట్రీ, దీని గుండా ఈ నదర్న్ ఐర్లాండ్కి గూడ్స్ ఇవన్నీ కూడా ఏ విధమైన టారిఫ్ లేకుండా వస్తున్నాయి. అది మరి మేము బ్రెగ్జిట్ ఎందుకయ్యాం? బ్రిటన్ అనేటటువంటిది ఎగ్జిట్ అవ్వడాన్ని యూరోపియన్ యూనియన్ నుంచి బ్రెగ్జిట్ అని అంటాం. సో మేము బ్రెగ్జిట్ ఎందుకైనట్టు? మీరు ఆ విధంగా డిఫరెన్సియేషన్ తీసుకొని రావడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు అంటున్నారు. బ్రెగ్జిట్ అనేటటువంటిది 4 years బ్యాకే స్టార్ట్ అయింది ఆ ప్రాసెస్, కానీ లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. అయితే ఇప్పటికీ కూడా బ్రెగ్జిట్ కాకముందు యూరోపియన్ యూనియన్లో ఇది భాగం కాబట్టి కామన్ మార్కెట్ అన్నమాట. గూడ్స్ సర్వీసెస్ మీద ట్యాక్స్ ఏముండదు, కామన్ మార్కెట్. ఇప్పుడు మరి ఏ విధంగా ఉండాలి? ఆ ట్రేడ్ నెగోషియేషన్స్ అనేటటువంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ట్రేడ్ నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి, అవి కంప్లీట్ అవ్వలేదు. సో ఆ ట్రేడ్ నెగోషియేషన్స్ కంప్లీట్ అవ్వకుండా అలాగ జరుగుతూ ఉండడము, ప్లస్ ఈ విధమైన స్టేట్మెంట్స్ రావడం, దీంతో బ్రిటన్ మేము బ్రెగ్జిట్ అయ్యి ఏం లాభం అన్నట్టుగా క్వశ్చన్ చేసింది. నెక్స్ట్ ఆర్టికల్ ఐఆర్ మరియు ఎస్ఎన్టీకి సంబంధించినటువంటిది రేర్ ఎర్త్ మెటల్స్ అంటున్నాం. రేర్ ఎర్త్ మెటల్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. నియోడైమియం, ప్రాసిడోమియం, డైస్పోరిసియం, ఇలాంటివి కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. మరి ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అనేటటువంటివి మ్యాగ్నెట్స్ని తయారు చేయడానికి, జనరల్గా మనకి విండ్ టర్బైన్స్, ఎలక్ట్రిక్ కార్స్, వీటిలోనూ కన్స్యూమర్ గూడ్స్ అయినటువంటి స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్ స్క్రీన్స్, టెలిస్కోప్ లెన్సెస్, వీటన్నిటిలోనూ వాడతారు. మరి చైనాలో
చైనాలో ప్రొడ్యూస్ చేసేటటువంటి చైనాలో మైన్ చేసేటటువంటి రేర్ ఎర్త్ మినరల్స్ దీని నుంచి యుఎస్ఏ అనేటటువంటిది యూరోపియన్ యూనియన్ డిపెండ్ అయి ఉన్నాయి. యుఎస్ఏ తన యొక్క కంట్రీకి కావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్లో 90% చైనా నుంచే. యూరోపియన్ యూనియన్ అనేటటువంటిది ఇంకా అంతకంటే ఎక్కువ, 98% వరకు చైనా మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఒకవేళ సడన్లీ ఇప్పుడు చూడండి G7 సమ్మిట్లో క్రిటిసిజం ఇదంతా వస్తున్నప్పుడు సడన్లీ చైనా నేను ఇవ్వను అంటే ఏమవుతుంది? వాటి యొక్క డిపెండెన్స్ మీద ఎన్నో ఇండస్ట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి. మరి ఏమవుతుంది సడన్గా ఇవ్వమంటే? అందుకని వీళ్ళు మేము ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూసుకుంటాము అన్నట్టుగా చెప్తున్నారు. ఆల్టర్నేటివ్స్ మేము చూసుకుంటాము అని. సో రేర్ ఎర్త్ మినరల్స్ ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, అదొక టైప్ అయితే చైనా అనేది వరల్డ్లోనే లీడింగ్ రేర్ ఎర్త్ మినరల్ ప్రొడ్యూసర్ అన్నది రెండో విషయం. ఈ 2 పాయింట్స్ మనం దీని నుంచి తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ బ్లూ ఆరిజిన్ అనేటటువంటి కంపెనీ, దాని యొక్క ఫౌండర్ అయినటువంటి జెఫ్ బెజోస్ వీళ్ళు నెక్స్ట్ మంత్ జూలై 20th క్రూ మాడ్యూల్ని స్పేస్లోకి పంపించబోతున్నారు. ఈ విధంగా క్రూ మాడ్యూల్ ఉండబోతుంది. 6 మంది దాంట్లో కూర్చోగలరు. సో ఈ బ్లూ ఆరిజిన్ అనే కంపెనీకి సంబంధించినటువంటి లాంచ్ వెహికల్ మరియు క్రూ మాడ్యూల్ పేరు న్యూ షెపర్డ్ అనమాట. ఆ న్యూ షెపర్డ్ అనేటటువంటిది స్పేస్లోకి తీసుకెళ్ళబోతుంది నెక్స్ట్ మంత్. సో ఇది వర్టికల్గా ఇలా ఉందా? సో వర్టికల్గా పైకి వెళ్తుంది, వర్టికల్గా మళ్ళీ వచ్చి ల్యాండ్ అవుతుంది. వర్టికల్గా అప్ వెళ్ళగలుగుతుంది ఈ లాంచ్ వెహికల్, మళ్ళీ వచ్చి ల్యాండ్ అవ్వగలుగుతుంది. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ వచ్చేటప్పటికి ఇది రీయూజబుల్ లాంచ్ వెహికల్. లాంచ్ వెహికల్ అంటే ఇదండి, ఇది కాదు, ఇది మాడ్యూల్, ఇది లాంచ్ వెహికల్. లాంచ్ వెహికల్ రీయూజబుల్ ప్లస్ వర్టికల్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్, ఇది చాలా సిగ్నిఫికెంట్. వర్టికల్ టేక్ ఆఫ్ చేయగలదు, వర్టికల్ ల్యాండింగ్ అనేది చేయగలదు. సో ఆ విధంగా దీని యొక్క సిగ్నిఫికెన్స్ అన్నమాట. అయితే ఇదెందుకు న్యూస్లో ఉంది ఇప్పుడంటే $28 మిలియన్ కట్టి నేను స్పేస్ టూరిజంకి వెళ్తానన్నట్టుగా ఒక పర్సన్ బిడ్డింగ్కి వెళ్తున్నారు. సో ఆ వ్యక్తిని దీంట్లో తీసుకెళ్ళబోతున్నారు. జెఫ్ బెజోస్ వాళ్ళ తమ్ముడు కొంతమందితో పాటు అతను కూడా తీసుకెళ్ళబోతున్నారనమాట. సో న్యూ షెపర్డ్ అనేటటువంటి దీనికి మనకి స్పేస్ ఎక్స్ అనే కంపెనీ, ఇలాన్ మస్క్ సంబంధించిన స్పేస్ ఎక్స్ అనే కంపెనీ చాలా సిగ్నిఫికెంట్. అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి కార్గోను తరలించడం దగ్గర నుంచి ఎన్నో రకాల వాటిలో దాన్ని సర్వీసెస్ని అందజేస్తుంది. దానికి కాంపిటీటర్గా ఉండేది ఈ బ్లూ ఆరిజిన్. ఇది స్పేస్ టూరిజం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ నాగాలాండ్. మన నార్త్ ఈస్ట్ ప్రదేశమైనటువంటి నాగాలాండ్లో కొద్ది సంవత్సరాల క్రితం ఒక రీసెర్చ్ టీం వచ్చి రీసెర్చ్ చేసి వాళ్ళు లాస్ట్ ఇయర్ ఒక పేపర్ని పబ్లిష్ చేశారు. అది కాంట్రవర్సీ అయింది. ఎందుకని? 2 విషయాల మీద. ఒకటి, అది ఫారిన్ ఫండింగ్ చేయబడినటువంటిది. ఏదన్నా ఒక స్టడీ అనేటటువంటిది ఇప్పుడు ఇంతకీ అక్కడ దేనికోసం రీసెర్చ్కి వెళ్ళారు? నాగాలాండ్లో ఉండేటటువంటి బ్యాట్స్, గబ్బిలాలు అంట. సో ఈ గబ్బిలాల మీద రీసెర్చ్ చేయాలి. గబ్బిలాల్లో ఏముందని? ఆ బ్యాట్స్లో ఉండేటటువంటి వైరస్, ఆ బ్యాట్స్లో ఫ్లావీ వైరస్ అంటారు. ఫ్లావీ వైరస్ అంటే ఇప్పుడు మనకి ఎబోలా వీటన్నిటినీ కలగజేసేది ఫ్లావీ వైరస్ అన్నమాట. సో ఈ ఫ్లావీ వైరస్ వాటి యొక్క స్టేటస్ దాన్ని స్టడీ చేయడం కోసం ఈ రీసెర్చ్ని తీసుకొచ్చారు. సరే అన్నారు. మరి ఇది ఫారిన్ ఫండింగ్ అన్నప్పుడు గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. అది ఒకటో ఇష్యూ. 2 ఇష్యూస్ అరైజ్ అయ్యాయి. ఫారిన్ ఫండింగ్ అన్నారు, మరి గవర్నమెంట్ అప్రూవల్ ఏది? రెండోది, మరి దీన్ని స్టోర్ చేయడం, దీని యొక్క శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఆ బ్యాట్స్ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. ఆ శాంపిల్స్కి బయోసేఫ్టీ అనేటటువంటిది ఎంతవరకు ఉంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఏమో బయోసేఫ్టీ లెవెల్ 4 ఫాలో అవ్వాలని, ఇంకొంతమంది బయోసేఫ్టీ 3 ఫాలో అవ్వాలని, ఇలాగా క్లారిటీ అనేటటువంటిది లేదు. రైట్? అందువల్ల ఇది మనకి న్యూస్లో వచ్చిందనమాట. నాగాలాండ్లో బ్యాట్స్, గబ్బిలాలు అనేవి చాలా రకాల వైరసెస్కి హోస్ట్ అండి. అయితే ఇక్కడ గవర్నమెంట్ ఏమని క్లారిటీ ఇచ్చింది? కరోనా వైరస్కి సంబంధించిన రీసెర్చ్ కాదు ఇది, ఇది వేరే వైరస్, మీరు మళ్ళీ కరోనా వైరస్ అని మిస్కమ్యూనికేషన్ చేసుకోవద్దు అన్నది క్లారిటీ ఇచ్చింది. ఒకసారి ఫ్లావీ వైరసెస్ చూడండి. ఫ్లావీ వైరసెస్ వాటికి సంబంధించి వెస్ట్ నైల్ వైరస్ అనేది, జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్ అనేటటువంటిది, డెంగ్యూ అనేటటువంటిది, టిక్ బార్న్ ఎన్సెఫలైటిస్ కానీ, ఎబోలా కానీ, ఇవన్నీ ఫ్లావీ వైరస్ ద్వారా మనకి వస్తాయి. సో అందువల్ల ఈ వైరస్ స్టడీ అనేది వైరాలజీలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. దానికి కానీ శాంపిల్స్ కలెక్ట్ చేయాలి, కరెక్టే, బాగుంది. కానీ దాని స్టోరేజ్ కానీ పర్మిషన్స్ కానీ ఇవి ప్రాపర్గా ఉండాలి కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. రీసెంట్గా మన యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అంట. డిఫెన్స్ మినిస్ట్రీ అనేటటువంటిది ఒక పాలసీని అనౌన్స్ చేసింది. ఏమని? ఇదిగో
మేము వార్ హిస్టరీస్కి సంబంధించినటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవి పబ్లిక్కి చెప్పగలగాలి. అందుకోసం వాటిని డీక్లాసిఫై చేస్తాము. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫైల్స్ని క్లాసిఫై చేయడము అంటే అవి సీక్రెట్, వాటిని ఎవరికి రివీల్ చేయకూడదు, వాటికి అట్మోస్ట్ సేఫ్టీ ఇస్తారు. డీక్లాసిఫై అంటే వాటిని పబ్లిక్కి రివీల్ చేయడం అన్నమాట. కొన్ని కంట్రీస్లో మనకి డీక్లాసిఫికేషన్ ఆటోమేటిక్గా జరిగేలాగా ఉంటుంది. యుఎస్ఏలో అయితే 30 years, అయితే మన వాళ్ళు 25 yearsకే డీక్లాసిఫై చేస్తాము అన్నట్టుగా అనౌన్స్ చేయడము. అయితే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సియాచిన్ గ్లేషియర్, ఆ సియాచిన్ గ్లేషియర్కి సంబంధించి పాకిస్తాన్ అనేది దాన్ని ఆక్యుపై చేసుకుంటుంది అని చెప్పి ముందే మనం ఏం చేసాం? ఆపరేషన్ మేఘదూత్ అంటాం. ఆపరేషన్ మేఘదూత్ అన్న దాంతో ఇప్పుడు సియాచిన్ గ్లేషియర్ మన కంట్రోల్లోనే ఉంది. సో ఈ విధంగా ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఒకవేళ సెన్సిటివ్ ఇష్యూస్ కనుక ఉంటే వాటిని గవర్నమెంట్ కేస్ బై కేస్ పరిగణిస్తుంది, అదర్వైజ్ వాటిని పబ్లిష్ చేస్తుంది. దానివల్ల అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది క్లారిటీ వస్తుంది, అంతేనా కాదా? అందుకోసం ఈ డీక్లాసిఫికేషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇది మంచి పరిణామమే, అది మనకి ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ గవర్నాన్స్కి సంబంధించింది. డిఫికల్ట్ పాలసీ అంటున్నారు. ఏంటి ఈ పాలసీ? ఇంతకీ వ్యాక్సిన్స్కి సంబంధించి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని అడ్రస్ చేస్తూ ఏం చెప్పారు? సెంటర్ అనేటటువంటిదే వ్యాక్సిన్స్ని కొని ఫ్రీగా రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, 18 సంవత్సరాలకు నిండిన వాళ్ళకి ఫ్రీగానే మేము ఇస్తాము అని చెప్పారు. అవునా కాదా? అయితే 75% మొత్తం ప్రొడక్షన్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంటుంది. మిగిలిన 25% ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది ప్రైవేట్ సెక్టార్ ప్రొక్యూర్ చేసుకోవచ్చు అన్నారు. బాగుంది. కానీ ప్రైవేట్ సెక్టార్ అనేటటువంటిది 25% వ్యాక్సిన్స్ని డిస్ట్రిబ్యూట్ చేసే విధమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తన దగ్గర ఉందా? అది ఒకటో క్వశ్చన్. సో మనం ప్రైవేట్ సెక్టార్ని డెమనైజ్ చేయడం, దాన్ని నెగిటివ్ లైట్లో చూపించడం కాదు, బట్ దాని దగ్గర కెపాసిటీస్ ఉన్నాయా? ప్లస్ ఇప్పుడు దీని యొక్క అజంప్షన్ ఏంటి? కొంతమంది దగ్గర డబ్బులు ఉంటుంది, వాళ్ళు కొనుక్కుంటారు, మిగిలిన వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి అని. కానీ ఈవెన్ అందరికీ కూడా ఒకే ప్రిన్సిపల్, యూనివర్సల్ వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది? ఈ 25% కూడా సెంటర్ దగ్గరికి వస్తే ఇంకా ఫాస్ట్ వ్యాక్సినేషన్ జరగచ్చు కదా, స్టేట్స్కి వస్తుంది, దాని నుంచి ఫాస్ట్ వ్యాక్సినేషన్ జరగచ్చు కదా. సో వ్యాక్సిన్ అనేటటువంటి దాంట్లో కొంతమంది అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, అంటే వాళ్ళ యొక్క జోబులోంచి ఖర్చు పెట్టాలి, వాళ్ళ యొక్క జోబులోంచి ఖర్చు పెట్టగలరు, వాళ్ళ దగ్గర ఉందిలే అని అజ్యూమ్ చేసుకోవడం అనేటటువంటిది ఎంతవరకు యూనివర్సలైజేషన్ అనేటటువంటి దానికి సపోర్ట్గా ఉంటుంది? అది ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ సిప్రి, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాం. అది ఎవ్రీ ఇయర్ ఏ దేశం దగ్గర ఎన్నెన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఎన్నెన్ని న్యూక్లియర్ ఆర్సనల్ ఉంది అని చూస్తుంది. ఓవరాల్గా న్యూక్లియర్ వెపన్స్ ఎన్నెన్ని దేశాల దగ్గర ఉన్నాయి? 9 దేశాల దగ్గర ఉన్నాయి. ఏంటి ఆ 9 కంట్రీస్? ఏ 9 కంట్రీస్ దగ్గర ఉన్నాయి చూడండి. యుఎస్ఏ, రష్యా, యూకే, ఫ్రాన్స్. ఇక్కడ గమనించండి, యుఎస్ఏ, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా. ఈ 9 దగ్గర ఉన్నాయి. వాటిలో 90% వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ 2 దేశాల దగ్గర ఉన్నాయి. అవి యుఎస్ఏ మరియు రష్యా. అయితే ఈ రిపోర్ట్ అనేటటువంటిది ఏం చెప్తుందంటే, ఈ 3 దేశాలు చైనా, పాకిస్తాన్, ఇండియా అనేవి లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి చూసుకుంటే న్యూక్లియర్ వెపన్స్, నంబర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునేది పెరుగుతూ ఉంది. ఆల్రెడీ బార్డర్ టెన్షన్స్ ఉన్నాయి 3 దేశాల మధ్యలో. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనం చూడాలి. అయితే ఇండియా యొక్క న్యూక్లియర్ డాక్ట్రిన్ మనం పరిగణిస్తే న్యూక్లియర్ వెపన్స్ అనేవి మనం నాన్ న్యూక్లియర్ కంట్రీస్ మీద, న్యూక్లియర్ వెపన్స్ లేని వాటి మీద ప్రయోగించము అని, నో ఫస్ట్ యూజ్ పాలసీ, ఫస్ట్ మనం యూజ్ చేయము, అదర్ కంట్రీస్ కానీ వాళ్ళు మన మీద యూజ్ చేయాలనుకున్నప్పుడు లేదా యూజ్ చేసినప్పుడు మనం యూజ్ చేస్తాం అన్నది మన డాక్ట్రిన్. సో ఈ కంటెక్స్లో మనం న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసుకుంది డిటరెన్స్ కోసం మాత్రమే. డిటరెన్స్ అంటే వేరే వాళ్ళు మన మీద ప్రయోగించకుండా మా దగ్గర సెక్యూరిటీ లాగా అన్నది మన స్టాండ్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించింది. రీసెంట్గా సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని, ఇదిగో మైగ్రెంట్ లేబర్ ఉన్నారు కదా, వాళ్ళకి ఫుడ్ సేఫ్టీస్, ఫుడ్ సెక్యూరిటీని కల్పించడానికి మీరు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, డేటా అనేటటువంటిది లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటికీ లేదేంటి అని డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ కంటెక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇదిగోండి మేము ఈ కింద చెప్పిన మెజర్స్ తీసుకున్నాము అన్నారు. ఏమేం మెజర్స్ తీసుకున్నారు? ఒకటి, మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI అని ఉంటుంది. ఆ FCI నుంచి కన్సెషనల్ రేట్స్తో కొనుక్కున్న ఫుడ్ గ్రెయిన్స్ని కన్సెషనల్ రేట్స్తో కొనుక్కొని స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్కి సప్లై చేశాం ఫుడ్ గ్రెయిన్స్. దేనికి సంబంధించి ఎవరికి ఇవ్వమని?
అటు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం కింద అర్హులైన వాళ్ళకి, ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం కింద అర్హులైన వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వండి అని పంపిణీ చేశాం. రెండోది ఎఫ్సిఐ కూడా ఓపెన్ మార్కెట్ స్కీమ్ అంటాం, ఓఎంఎస్ఎస్ అంటారు, ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ అంటారు. ఓపెన్ మార్కెట్లో ఫుడ్ గ్రెయిన్ని సేల్స్ చేయడం, అది చేసింది ఎన్నో రకాల ఎన్జిఓస్ అవన్నీ కొనుక్కున్నాయి. మూడోది మేము ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేటటువంటి దానికి ఎక్స్టెన్షన్గా ప్రధానమంత్రి గరీబీ కళ్యాణి అన్న యోజన అనే తీసుకొని వచ్చాము. గమనించాలి, ప్రధానమంత్రి గరీబీ కళ్యాణి అన్న యోజన అనేటటువంటి తీసుకొని వచ్చాము. ఈ మెజర్స్ అన్నీ తీసుకోవడం ద్వారా మైగ్రెంట్ లేబరర్స్కి అందరికీ కూడా, మైగ్రెంట్ లేబరర్స్ అనే కాదు అందరికీ ఫుడ్ సెక్యూరిటీని తీసుకొని రావడానికి మేము చూసుకొచ్చాం. కానీ డిస్ట్రిబ్యూషన్ చేయడం మాత్రం మా బాధ్యత కాదు. డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. ప్రొక్యూర్ చేసి వాళ్ళకి ఇచ్చాం, కానీ డిస్ట్రిబ్యూట్ చేయడం వాళ్ళ బాధ్యత అన్నట్టుగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో చెప్పడం జరిగింది. సో ఈ పదాలు అర్థమైనాయా అండి? ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ అంటే మార్కెట్ రేట్లో ఎఫ్సిఐ అనేటటువంటి తన దగ్గర ఉన్న ఎక్సెస్ గ్రెయిన్ని సేల్ చేస్తుంది అన్నమాట. అది ఎఫ్సిఐ దగ్గర నుంచి కన్సెషన్ రేట్స్తో కొనుక్కోవడము, ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇవి చేశామని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ అంటున్నాం, సిపిఐ. మనకి సిపిఐ అని డబ్ల్యూపిఐ అని రెండు రకాలైనటువంటి ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఇండికేటర్స్ ఉన్నాయి. మీరందరూ కూడా మన యొక్క లా ఎక్స్ప్లెయిన్డ్ అనేటటువంటి ఛానల్లో ఈ ఎకానమీకి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. సో ఒకవేళ మీరు అవి చూడకుండా ఉంటే చూడండి, ఈ టర్మ్స్ కూడా ఉన్నాయి. సిపిఐ అంటే ఏంటి, డబ్ల్యూపిఐ అంటే ఏంటి, ఇవి ఉన్నాయి, ఒకసారి చూడండి. సరే, ఇక్కడ ఏమంటున్నారంటే సిపిఐ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది మే మంత్కి సంబంధించి 6.3% పెరిగింది అన్నారు. అంటే వస్తువులు మరియు సేవల యొక్క ధరల్లో పెరుగుదల వచ్చాయి. దానికి రెండు రకాల కారణాలు. ఒకటి, లాస్ట్ ఇయర్ యొక్క బేస్. ఎప్పుడు కూడా ఇప్పుడు మనం మే 2021కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఈ సంవత్సరం ఈ మంత్ యొక్క డేటాని లాస్ట్ సంవత్సరం మేతో కంపేర్ చేస్తాం. సో అప్పుడు ఉన్నటువంటి బేస్ అనేటటువంటిది ఆ కంపారిజన్లో అప్పుడున్నది లోగా ఉండింది, అందువల్ల మనకి ఎక్కువ ఇన్ఫ్లేషన్ పెరిగినట్టుంది. ప్లస్ ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి గ్లోబల్గాను పెరగడం వల్ల అని చెప్తున్నారు. సో ఈ రెండిటి వల్ల సిపిఐ ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటున్నారు. అయితే ఈ కంటెక్స్లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి, ఆర్బీఐ ఏం చేయాలి మరి ఇప్పుడు? ఆర్బీఐ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, తగ్గించలేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచితే ఇన్వెస్ట్మెంట్స్ రాదు, దాంతో గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, అది చేయలేదు. సో ఆ విధంగా రెండు రకాలుగాను స్ట్రక్ అయిపోయింది ఇప్పుడు ఆర్బీఐ తన యొక్క మానిటరీ పాలసీ. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ రేటింగ్ ఏజెన్సీస్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అంటాం. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే ఏదైనా ఒక కంట్రీకి సంబంధించి కానీ లేదా ఏదైనా ఒక కంపెనీకి సంబంధించి కానీ దాని యొక్క ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా లేదా ఈ కంట్రీలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని వాటికి కొన్ని రేటింగ్స్ ఇస్తూ ఉంటాయి. అలా రేటింగ్స్ ఇచ్చేటటువంటి కంపెనీస్ని మనం క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అని పిలుస్తాము. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అనేటటువంటివి రెండు రకాలు. ఒకటి ఇంటర్నేషనల్, మనకి ఫిచ్ అని, మూడీస్ అని, ఇలాగా కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఇంటర్నేషనల్గా ఉంటాయి. ఇండియాలో వచ్చేటప్పటికి ఇక్రా అని, ఫిచ్ ఇండియా అని ఇలాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. అయితే రీసెంట్గా కామర్స్ మినిస్టర్ ఏం అడుగుతున్నారంటే, ఇదిగో మేము వ్యాక్సినేషన్ చేపట్టాలి, వ్యాక్సినేషన్ మా యొక్క ట్రేడ్ పాలసీ, ఏ కంట్రీకైనా సరే ట్రేడ్ పాలసీ అనేది ప్రస్తుతానికి వ్యాక్సిన్ పాలసీకి ఈక్వవలెంట్గా మారింది. సో ట్రేడ్ అనేది వ్యాక్సినేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి. కానీ మా యొక్క జనాభాని, లాజిస్టికల్ ఛాలెంజెస్ని మీరు పరిగణలోకి తీసుకొని రేటింగ్స్ ఇవ్వండి. అన్ని కంట్రీస్కి ఒకే కంపారిజన్ కాదు, పాపులేషన్ ఎంత ఉంది, మా యొక్క స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఏంటో చూడాలి. డెవలపింగ్ కంట్రీస్కి మీరు కొంత లాంగ్ రోప్ ఇవ్వండి, అంటే కొంత సపోర్ట్ అనేది ఇవ్వండి అన్నట్టుగా అడగడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ అదానీ అనేటటువంటి కంపెనీకి సంబంధించినటువంటి స్టాక్స్, షేర్స్ సడన్గా వాటి యొక్క వాల్యూ పడిపోయింది. ఎందుకని? మీడియా మరియు న్యూస్ రిపోర్ట్స్లో ఎన్ఎస్డిఎల్ అనేటటువంటిది, అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ అనేటటువంటిది ఈ అదానీ కంపెనీలో ప్రైమరీగా ఇన్వెస్ట్ చేసేటటువంటి 3 ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాటిని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. ఆ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
వాళ్ళని బ్లాక్ చేశారు ఈ ఎన్ఎస్డిఎల్ అని చెప్పి న్యూస్ రిపోర్ట్స్ రాగానే పడిపోయింది. అయితే వీళ్ళు అన్నారు అలా ఏమీ చేయలేదండి అనగానే మళ్ళీ స్టాక్స్ పైకి వచ్చాయి. అంటే కాన్ఫిడెన్స్, షేర్స్ స్టాక్స్ వాల్యూ అనేది ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేయబోతుంది అన్న దాని మీద, ఆ కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి రియల్ పర్ఫార్మెన్స్ కంటే కూడా. సరే, మరి ఈ కంటెక్స్లో డిపాజిటరీ, ఈ ఎన్ఎస్డిఎల్ అనేది డిపాజిటరీ అంటే సింపుల్గా ఒక బ్యాంక్ లాగా. ఇప్పుడు ఏ అనే పర్సన్ షేర్స్ కొనుక్కుంటున్నారు, బి అనే పర్సన్ షేర్స్ అమ్ముతున్నారు. మరి మధ్యలో ఎవరో ఒకరు గ్యారంటీ ఉండాలి కదా ఆ షేర్కి, వాళ్ళే డిపాజిటరీస్ అన్నమాట. ఇండియాలో 2 మేజర్ డిపాజిటరీస్ ఉన్నాయి, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అని చెప్పేసి. సో వీళ్ళు డిజిటల్ అకౌంట్స్ రూపంలో షేర్స్ని సేల్ అండ్ ఇది చేయడానికి వాళ్ళు సహకరిస్తారనమాట. మరి వీటికి సెబీ యొక్క పర్మిషన్ అనేటటువంటిది ఉండాలి. ఇవి ఎస్టాబ్లిష్ చేయాలి అంటే సెబీ యొక్క పర్మిషన్ అనేది ఉండాలి. సరే, మరి నిన్న మన వాళ్ళు ఎలా ఆన్సర్స్ రాశారో నిన్న ఇచ్చిన క్వశ్చన్కి చూద్దాం. చాలామంది రాశారండి, ఒక 15 మందికి పైగా. సో ప్రతిరోజు అన్ని ఆన్సర్స్ ఎవాల్యుయేట్ చేయడం కుదరకపోవచ్చు, మ్యాక్సిమం చేద్దాము, కానీ కొన్నిసార్లు టైం కుదరకపోవచ్చు. అప్పుడు నేను చెప్పే ఫీడ్బ్యాక్ని బట్టి మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి. కొన్నిసార్లు మీరు లేట్గా అప్లోడ్ చేసిన ఇలాగా మరి నేను చూడకపోవచ్చు, మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చూసుకోవడానికి ప్రయత్నించండి. సరే చూడండి, అఫోర్డబుల్, ఇంక్లూజివ్, సేఫ్ మొబిలిటీ సొల్యూషన్స్ ఇంపార్టెంట్. ఈ కంటెక్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పండి అన్నాం, అంతేనా? ఇంపార్టెన్స్ ఏంటి అన్నాం. సరే, దీంట్లో మనం ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా, అందుకని ఈవీస్ కావాలి. దాని యొక్క ఇంపార్టెన్స్ వెరీ గుడ్ అండి. అంటే ఈ విధంగా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి, కంటెక్స్ట్ అంటారు. గుడ్, కంక్లూజన్ కూడా బాగుంది. ఇండియన్ గవర్నమెంట్ ఇది ఓకే, దీంతో 30% ఎలక్ట్రిక్ వెహికల్స్ రావాలి, డేటాతో మొదలుపెట్టారు. ఇంపార్టెన్స్ ఏంటి అని రాశారు. రీసెంట్గా మరి ఓవరాల్గా క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ వీటిలో ఇది ఉంది కాబట్టి ఈవీ ఇలాంటివి సొల్యూషన్స్. గుడ్. ఇక్కడ కొద్దిగా ఓకే, ఎలక్ట్రిక్ క్వశ్చన్ ఎప్పుడు టైప్ చేయాలండి, మీరు ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ టైప్ చేయండి. ఇంపార్టెన్స్ ఏంటి, వెరీ గుడ్. కంక్లూజన్ అనేది కొంచెం రాసుకోండి, వే ఫార్వర్డ్ లాగా. ఇంకేమన్నా స్కీమ్స్ తీసుకోవచ్చా, ఆల్రెడీ తీసుకున్న వాటితో ఇంకేమైనా తీసుకోవచ్చా, అట్లా రాసుకోండి. సింపుల్గా బాగా రాశారు, ఇంకొంచెం బెటర్గా రాయాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి ఇంపార్టెన్స్, ఓవరాల్ ఓవర్వ్యూ, దాని ఇంపార్టెన్స్ ఏంటి రాశారు, వే ఫార్వర్డ్ ఏంటి రాశారు. గుడ్ అండి, బాగుంది. గుడ్. రైట్, బెనిఫిట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్టేషన్. మీరు ఇంట్రడక్షన్ రాయాలి. మనం ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఇది బాడీ అవుతుంది ఆన్సర్కి, అవునా? సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఒక స్ట్రక్చర్లో రాయండి. ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్, ఇట్లా ఒక స్ట్రక్చర్ లాగా పెట్టుకొని ఆన్సర్ రాయండి. నెక్స్ట్, పొల్యూషన్ పెరుగుతుంది, అందువల్ల ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంపార్టెంట్. అయితే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఛాలెంజెస్ని మనం అక్కడ అడగలేదండి. అందుకని ఒకవేళ మీరు రాయాలనుకుంటే దీన్ని షార్ట్గా రాయండి, కుదించండి. ఇంపార్టెన్స్ అన్నది మనకు ప్రైమరీ, ఛాలెంజెస్ రాయడం మంచిదే, కానీ ఇంత పెద్దగా కాదు. వే ఫార్వర్డ్ని మీరు నీట్గా రాసి దీన్ని 1-2 లైన్స్లో కంప్లీట్ చేయండి. నెక్స్ట్, రీసెంట్లీ ఫేమ్ స్కీమ్ అనే దాంట్లో మార్పులు చేశారు. ఈ కంటెక్స్లో ఇంపార్టెన్స్ ఏంటి అని రాశారు. ఫైనల్ కంక్లూజన్ ఏంటి, గుడ్. హెడ్డింగ్స్ పెట్టడం అనేది మంచి పద్ధతి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, ఇలా రాశారు. సో మీరు ఫస్ట్ టైం రాస్తున్నారు కాబట్టి బాగా రాశారు, కానీ ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యాలి. రాస్తూ ఉండే కొద్దీ మీరు ఇంప్రూవ్ అవుతూ వెళ్తారు, సరేనా? ప్రయత్నిస్తూ ఉండండి. రైట్, ప్రాముఖ్యత అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ప్రాముఖ్యత అనేటటువంటిది ఉంది. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని రాశారు, కంక్లూజన్ రాశారు. సో కొద్దిగా దీన్ని కన్సైజ్ చేయండి, ఇంట్రోని కన్సైజ్ చేయండి. ఇంపార్టెన్స్ ఏంటి అని రాశారు. సో ఈ హెడ్డింగ్ అనేది ఇది వద్దు, స్టార్టింగే ఇది వద్దు, ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది రాస్తారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, వే ఫార్వర్డ్. గుడ్. రైట్, మరి ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్, దీనికి ఆన్సర్ ప్రయత్నించండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్, వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.